अंदर बच्ची जाती है మీకే దారి కనబడదు. ఆరుంపావు ఆ టైంకి మాకు తాడితోట గ్రామం నుంచి ఇలా చెట్టు నుంచి పడిపోయారని చెప్పేసి కేసు వచ్చిందండి. ఆ కేసున మేము 108 సంవత్సరం రాగానే హుటాహుటిని వెళ్ళామండి. నా పేరు పైలట్ నవాజ్ అండి, ఈఎంటీ పేరు వెంకట్ అండి. మేము సంఘటన స్థలానికి చేరుకున్న తర్వాత వెళ్ళలేని పరిస్థితి అండి. అక్కడ గ్రామస్తులు కూడా మాకు సహకరించారు. వాళ్ళు మేము కలిసి 7 వాగులు దాటుకొని ఆ తాడితోట గ్రామానికి వెళ్ళడం జరిగిందండి. అక్కడ నుంచి డోలి మూతలో కట్టుకొని తీసుకురావడం జరిగిందండి. మాకు యాజమాన్యం వాళ్ళు మాకు ట్రైనింగ్లో ఏం చెప్పారంటే, ఎటువంటి కష్టం వచ్చినా ఎటువంటి ఆపద వచ్చినా మనం ముందుకు ఉండాలి అని మా స్వరూప్ సార్, అలాగే మా సిఇఓ స్వరూప్ సార్, మా బాలరాజ్ సార్, మా కోఆర్డినేటర్ సామిల్ సార్ మాకు ఎప్పుడు నిత్యం మాకు ఈ విధంగా చేయాలి, కార్యక్రమాలు అలా చేయాలి అని చెప్పేసి మాకు ఇప్పుడు ముందడుగులోనే మాకు ముందుగా చూపిస్తారండి. వాళ్ళ ఇంప్రెషన్ తీసుకొని మేము ఈరోజు ముందడుగు వెళ్ళి మేము ఇంత సర్వీస్ చేస్తాం. దానికి కారణం మా భవ్య హెల్త్ సెంటర్ సర్వీస్ అండి. నిజంగా మా భవ్య హెల్త్ సెంటర్కి మేము చాలా కృతజ్ఞత చెప్పుకోవాలి. ఎందుకంటే ఎటువంటి ఆపద వచ్చినా సరే మాకంటూ మేము ఈరోజు నిజంగా తల్లిదండ్రులు ఎవరు అంటే, నిజంగా తల్లిదండ్రులు మనకి అమ్మ నాన్న, అలాగే ఈరోజు మాకు జీతం రీత్యా మమ్మల్ని బాగా చూసుకుంటుందంటే అది భవ్య హెల్త్ సెంటరే. కావున మేము ఉన్నంత కాలం భవ్య హెల్త్ సెంటర్కి ఎటువంటి చెడ్డ పేరు తేము, అలాగే ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తాం, మంచి మంచి కేసులు చేస్తాం. ఎటువంటి ఆపద వచ్చినా సరే మేము ముందు ఉంటాం. దీనికి మా సిబ్బంది ఎప్పుడు తోడుగా మాకు ఉంటారండి. అలాగే భవ్య హెల్త్ సెంటర్లో నుంచి మాకు ఎండి సార్ నుంచి, స్వరూప్ సిఇఓ సార్ నుంచి, సార్ నుంచి, బాలరాజ్ సార్ నుంచి, తర్వాత మా కోఆర్డినేటర్ సామిల్ సార్ నుంచి కూడా మేము ఎప్పుడు ఇన్స్పైర్ తీసుకొని మేము ముందడుగు వేస్తామండి. నిజంగా ఇటువంటి కేసు నిజంగా 7 కిలోమీటర్లు మేము మూసుకురావడం అంటే మామూలు విషయం కాదండి. 7 వాగులు దాటాలండి. నిజంగా చెప్తున్నాను. ఈరోజు అంటే మేము ఇంత కష్టపడ్డాము అనేసి దానికోసం కాదండి, నిజంగా మేము మంచి కేసు చేసామనేసి మాలో చాలా హ్యాపీనెస్ ఉందండి. ఆ హ్యాపీనెస్తో పాటు ఇంకా మేము ముందుకు వెళ్తాం. థ్యాంక్ యూ అండి.